శ్రీముఖలింగం యాత్రకు స్టార్ట్ అయ్యాను. వీళ్ళంతా రోడ్డు మొత్తం అసలు నడుస్తూనే ఉన్నారు చాలామంది. వీళ్ళందరూ చాలామంది తెలిసే ఉంటుంది. శ్రీముఖలింగం సౌత్ కాశీ అంటారు. ఆల్సో సెకండ్ కాశీ ఇన్ ఇండియా అని కూడా అంటారు. ఇదే మా గుడి. గుడిలో దేవుడు గోళంలో ఉంటాడు అనమాట. దీనికి బ్యాక్ స్టోరీ ఉంటుంది. తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఎటు చూసిన జనం జనం జనం. యాక్చువల్లీ మేము ప్రతి సంవత్సరం గుడి దగ్గర పానకాలు కలుపుతాము. నేను మా ఫ్యామిలీతో వెళ్ళకుండా ఒక్కరిని బయటకు వస్తాను. మా వాళ్ళు గుడి బ్యాక్ సైడ్ ఉంటారు. అదే గుడి దగ్గరలో కలుపుతారన్నమాట. పానకాలు కలిపి తాగుతారు, పంచుతారు. ఇది మా గుడి ఎంట్రన్స్. ఇది చాలా బాగా డెకరేట్ చేశారు. చూడండి, శ్రీముఖలింగం అని పెట్టారు. ఇంక మనం డైరెక్ట్గా రివర్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఎందుకంటే దేవుణ్ణి అక్కడ తీసుకొచ్చేస్తారు. ఐ లవ్ శ్రీముఖలింగం. మీలో ఎంతమందికి ఈ యాత్ర తెలుసుమో? ఈ జొన్న చేను మధ్యలో రోడ్లా చేశారు. ఈ రోడ్ నుంచి వెళ్ళాలి. ఈయన ఎవరో పిలిచి మరీ వీడియో తీయమన్నారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఎప్పుడు చూసిన జనం. మా చిన్నప్పుడు అనేవాళ్ళు, ఈ జనం చూడడానికైనా యాత్రకు రాలని. కానీ మ్యాక్సిమం చిన్నప్పుడు తప్పేవాళ్ళము. ఇది పెద్ద సర్కాస్టిక్గా ఉండేది చిన్నప్పుడు. ఇప్పుడు ఎటో వైపు వెళ్ళిపోయేవాళ్ళం. పేరెంట్స్ పూజలు చేసే లోపు సో వాళ్ళు ఎత్తుక్కునేవాళ్ళు మమ్మల్ని. కొంచెం పెద్ద అయ్యాక మేమే ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం. వాళ్ళు వేరేగా మేము వేరేగా వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడేమో నేను ఒక్కరిని వచ్చేసి ఇందులో అసలు ఏంటంటే సిగ్నల్ అయితే ఎవరికి రావట్లేదు. మరి చామర్లు పెట్టారో ఇంకేం పెట్టారో కానీ ఓన్లీ కాల్స్ అవుతుంది. ఇంటర్నెట్ అయితే కనీసం పనిచేయట్లేదు. నేనేమో ఊపుకొని ఫోన్పే అనుకొని వస్తుంది. ఇక్కడ ఫోన్పే కాదు కదా, ఏం వర్క్ కావట్లేదు. అందులో ఇక్కడ ఫోన్పే స్కానర్ ఉంది, బట్ ఇంటర్నెట్ లేదు కదా. ఎక్కడ దేవుడు తీసుకొస్తాడు, ఎక్కువ జనం ఉంటారు. కానీ రోప్స్ ఏవి ఆపలేదు. దేవుడు వచ్చాడు. శివుడిని పార్వతిని తీసుకొస్తారు. ఇక్కడ స్నానం చేపిస్తారు. ఏదో బ్యాక్ స్టోరీ ఉంటుంది. వచ్చాడు అత్తవారు కానీ వచ్చాడు కన్నవారు. పూజలు వీళ్ళ దగ్గర అందరూ పూజలు చేపించారు. చాలా మంది గంట కొడుతూ పూజలు చేస్తారన్నమాట. జనం జనం జనం. దేవుడు తీసుకొస్తున్నారు. ఇలా
చిన్న రథం పైన తీసుకొస్తారనమాట. పాపం వీళ్ళందరూ విసిరే తప్పలకి పంతులు ఉంటారు వాళ్ళకైతే బీపీ వచ్చేటప్పుడు ఎలా చూడాలో దాన్ని అర్థం కాదు. ఎవరి కోసం చెప్తారు దానికి అర్థం కలుగుతుందని తెలుసుకొని చెప్తారు. ఎవరి కోసం చెప్తారా అర్థాన్ని చెప్తారా అంటే అర్థం చెప్పలేదు. ఎవరు ఊహించారు. ఇప్పుడే మనం చూసేటప్పుడు ఎంత గ్యాప్ ఉండేది మా ముందు. అసలు జనం ఖాళీ ఉంటారు. అందరూ దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. అందరూ దగ్గర నుంచి చూసేయాలి. కొంచెం అనిపిస్తాను. జీనియస్ కాబట్టి పైగా ప్రతి సంవత్సరం ఏంటంటే ఒక టవల్ నెక్స్ట్ ఇంకో చెట్టు తీసుకొని వచ్చి స్నానం చేశాను. ఈ సంవత్సరం ఓన్ ట్రిప్ వెళ్ళలేదు. సో అందుకని చెప్పి నేను డైరెక్ట్గా ఇంటి దగ్గర స్నానం చేసి వస్తాను. సో వెళ్ళి దండం పెట్టేసి ఇంకా తలపై కొంచెం నీళ్ళు వేసుకొని వచ్చాను. ఇది కొంచెం వాటర్ వస్తలేదు. చాలా నీళ్ళు స్నానం చేస్తున్నారు. ఇప్పుడు దేవుడు తీసుకొస్తున్నారు. చూడండి ఎంత బాగా దర్శనం అయింది. ఇదిగోండి ఇలా నంది పైన తీసుకొస్తారన్నమాట దేవుడు. చిన్న రథంలా ఉంటుంది. నంది పైన శివుడు పార్వతి ఉంటారు. ఈసారి ఏంటంటే ఎక్కువసేపు ఉంచలేదు, వేగంగా తీసుకెళ్ళిపోయారు. ఇంకా నేను ఫోన్పే అవ్వట్లేదు కాబట్టి కొంచెం అన్నదానం తినేసి అన్నదానంలో భోజనం చేసేసి ఇంటికి వెళ్ళిపోయాను. బాయ్ మామ.